Good evening, students. Welcome to Saram Sambatrav Education. Myself Venkat. I am the faculty here. So, welcome to the series of MCQ series for TSPSC Group 1. సో మీ అందరి కోసం ఇండియన్ ఎకానమీ సెషన్స్ని మనం ప్లాన్ చేసాం. సో రెగ్యులర్గా మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం. సో అందరూ మంచి సపోర్ట్ ఇస్తున్నారు అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో మీ అందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ ఇది. సో చాలా అంటే చాలా వాల్యుబుల్ ఆపర్చునిటీ. సో ఈ ఆపర్చునిటీని మాత్రం అసలు ఎవరు మిస్ చేసుకోమాకండి. సో ప్రజెంట్ ఉగాది ఆఫర్ని బేస్ చేసుకొని మన ఇన్స్టిట్యూట్లో ప్రొవైడ్ చేసే ప్రతి కోర్స్ మీద సో 50% డిస్కౌంట్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కోర్స్ ఏదైతే ఉందో ఇది 6,000 రూపాయలు మాత్రమే. అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కంప్లీట్ కోర్స్ ఓకేనా, అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కలిపి వస్తుంది, ఇది 8,000 మాత్రమే. అండ్ టెస్ట్ సిరీస్ ఫర్ గ్రూప్ 1 వచ్చేసరికి 1,000 రూపీస్ మాత్రమే. అండ్ గ్రూప్ 1కి టీఎస్పీఎస్సీ ప్యాక్ అనమాట, అంటే తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ సొసైటీ, సో తెలంగాణ హిస్టరీ ఇవి ఉంటాయి కదా. సో వాటన్నిటిని కలిపి ఒక ప్యాక్ లాగా డిజైన్ చేసి కేవలం 1,500 రూపాయలకి మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ప్యాక్ ఓకేనా. సో గ్రూప్ 2 స్టూడెంట్స్ కోసం కూడా ఆఫర్ని మనం ప్రొవైడ్ చేసాం. సో గ్రూప్ 2 ఫుల్ కోర్స్ వచ్చేసరికి 3,500 రూపాయలు. ఓకే. అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కేవలం ప్రిలిమ్స్ కోర్స్ అయితే 4,500. ఓకేనా? రైట్. సో ఇది ఇంకా మంచి వాల్యుబుల్ ఆపర్చునిటీ. సో చాలామంది డైలీ కాల్స్ చేస్తున్నారు, సార్ కొంచెం ప్రైస్ తగ్గించండి, ఎకానమీ తీసుకోవాలని ఉంది బట్ కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంది, సో కొంచెం ప్రైస్ తగ్గిస్తారా, మేము ఇంకా మెటీరియల్స్ కూడా కొనుక్కోవాలి, స్టాండర్డ్ బుక్స్ కూడా కొనుక్కోవాలి, సో ఈ ఎక్స్పెండిచర్ కూడా ఉంది, సో వీలైతే కొంచెం ప్రైస్ తగ్గించండి అంటే సో నేను మేనేజ్మెంట్ వాళ్ళు మాట్లాడి ఓకేనా, సో డిస్కషన్ చేసి ఒక అగ్రిమెంట్కి వచ్చాం. సో ఉగాది ఆఫర్ని బేస్ చేసుకొని ఇండియన్ ఎకానమీ కోర్స్ అది కూడా గ్రూప్ 1 వాళ్ళ కోసం, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ అది కూడా గ్రూప్ 1 వాళ్ళ కోసం కేవలం 800కే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? 800కి కంప్లీట్ ఇండియన్ ఎకానమీ అండ్ 800కే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఏ కోర్స్ అయినా సరే 800 పే చేస్తే మీకు కోర్స్ అనేది ఇస్తారనమాట. ఓకే. సో ఈ ఆపర్చునిటీ అనేది ఎక్కువ రోజులు ఉండదు. సో ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, 5th ఏప్రిల్ నుంచి 9th ఏప్రిల్ వరకు మాత్రమే. సో ఎవరన్నా సరే ఎకానమీ తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్లో ఉంటే లేకపోతే ఆ థాట్ ప్రాసెస్లో ఉంటే ఇప్పుడే డెసిషన్ తీసుకోండి. సో నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఎకానమీ సబ్జెక్ట్లో ఉన్న కాన్సెప్ట్స్ మీద మీకు మంచి గ్రిప్ అనేది వస్తుంది. నేను చెప్తున్నాను కదా, బయట అయితే కాన్సెప్చువల్ క్లారిటీ ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు, బయట అందరూ ఫ్యాక్చువల్ డేటాని ఇస్తున్నారు. ఓకేనా? వాళ్ళకి తెలిసిన ఫ్యాక్ట్లు అన్నీ రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ కాన్సెప్ట్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయట్లా. ఈవెన్ దో నేషనల్ ఇన్కమ్ కూడా ఏదో జీడిపి ఏంటి లేకపోతే ఎవరు రిలీజ్ చేస్తారు ఇవే చెప్తున్నారు కానీ అసలు వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి ఎవరు చెప్పట్లేదు. ఓకేనా? జీడిపికి జిఎన్పికి మధ్య తేడా ఏంటి, ఎన్డీపీకి ఎన్ఎన్పికి మధ్య తేడా ఏంటి, ఓకే, సో ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం, డెప్రిషియేషన్ అంటే ఏంటి, సో గ్రాస్ నుంచి నెట్ మనం ఎలా తీసుకురావాలి, ఓకేనా, సో డొమెస్టిక్కి నేషనల్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఓకేనా, సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఉంటాయి, సో వాటి మీద అమౌంట్ ఎలా కలెక్ట్ చేస్తారు, సో జీడిపి ఎవాల్యుయేషన్ మెథడ్ ఎలా ఉంటుంది, నేషనల్ ఇన్కమ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎందుకు మనం ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ని నేషనల్ ఇన్కమ్ లాగా పిలుస్తున్నాం, సో ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, బేసిక్ ప్రైస్ అంటే ఏంటి, ఓకేనా, సో ఈ పర్టికులర్ ట్యాక్సెస్ని యాడ్ చేయడం రిమూవ్ చేయడం, సబ్సిడీస్ని యాడ్ చేయడం రిమూవ్ చేయడం, సో ఈ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. సో చాలామంది స్టూడెంట్స్ నాకు ఈ విషయం చెప్పారు, సో ఆల్రెడీ మేము వేరే చోట తీసుకున్నాం సార్ బట్ అక్కడ సాటిస్ఫాక్షన్ రాలేదు, అందుకని ఇక్కడ కూడా పర్చేజ్ చేస్తున్నామని చెప్పి సో వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు ఫీడ్బ్యాక్స్ అనేది ఇచ్చారు. సో ఆ మెసేజెస్కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. సో టైం వచ్చినప్పుడు వాటిని కూడా నేను మీకు సెషన్లో ప్లేస్ చేసి నేను మీకు చూపిస్తాను ఫీడ్బ్యాక్స్ అనేవి కూడా. ఓకేనా? సో ఇంకైతే లేట్ చేయమాకండి ఎందుకంటే టైం ఎక్కువగా లేదు. సో కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోండి, ఖచ్చితంగా మీకు మంచి సెషన్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఓకేనా? ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గుర్తుపెట్టుకోండి. అడ్మిషన్స్ కోసం ఈ కింద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేయండి, 6305955532. ఓకేనమ్మా? రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది మీరు ఖచ్చితంగా అందరూ ఆన్సర్ చేయాల్సిందే. ఓకేనా? వీడియోని పాజ్ చేయండి, మీరే క్వశ్చన్ చదవండి, మీరే ఆప్షన్స్ చదవండి, మీరే ఆన్సర్ చెప్పాల్సిందే. ఎందుకంటే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నేను ప్రీవియస్ క్లాసెస్లో చాలాసార్లు చెప్పాను. ఓకేనా? సో క్వశ్చన్ చూద్దాం పదండి. అండర్ ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ ద ఎక్స్చేంజ్ రేట్ ఈస్ డిటర్మైన్డ్ బై. ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ అన్నా ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ అన్నా రెండు ఒకటే. ఓకేనా? ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ అన్నా ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ అన్నా రెండు ఒకటే. సో ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టంలో ఈ ఎక్స్చేంజ్ రేట్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? సో రెండు కాన్సెప్ట్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ అండ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్. సో ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టంలో
సో ఈ ఎక్స్చేంజ్ రేట్ని ఎవరు డిసైడ్ చేస్తారంటే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. గవర్నమెంట్ కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ డిసైడ్ చేస్తుంది. మరి ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టంలో ఈ ఎక్స్చేంజ్ రేట్స్ని ఎవరు డిసైడ్ చేస్తారు? సో ఆప్షన్స్ చూద్దాం పదండి. ప్రిడామినెంట్లీ బై మార్కెట్ మెకానిజం ఆర్ బై సెంట్రల్ బ్యాంక్, యాజ్ ఎ వెయిటెడ్ ఇండెక్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కరెన్సీస్ ఆర్ బై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టంలో ఈ పర్టికులర్ ఎక్స్చేంజ్ రేట్స్ని డిసైడ్ చేసేది ఎవరంటే మార్కెట్ ఫోర్సెస్. ఏంటివమ్మా? మార్కెట్ ఫోర్సెస్. సో ఏంటా మార్కెట్ ఫోర్సెస్? డిమాండ్ అండ్ సప్లై. సో ఇక్కడ ఉంది కదా మార్కెట్ మెకానిజం అని. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ. ఓకేనా? ఐ హోప్ మీ అందరూ ఈ పర్టికులర్ క్వశ్చన్కి మీ అంతటా మీరు ఓన్గా రైట్ ఆన్సరే చెప్పారని అనుకుంటున్నాను. సో ఒకవేళ చెప్పారు అంటే నా సెషన్ మీకు ఉపయోగపడినట్టే. ఓకేనా? రైట్. సెకండ్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఎస్ఎల్ఆర్. ఓకే. సో ఎస్ఎల్ఆర్ గురించి సిఆర్ఆర్ గురించి నేను మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేశాను. సో ఇప్పుడు క్వశ్చన్స్ వస్తున్నాయి అవి. సో ఈ క్వశ్చన్స్ని మీరే సాల్వ్ చేయాలి. ఓకేనా? సో చూశారు కదా, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్స్ మీకు తెలియకుండానే ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు ఎస్ఎల్ఆర్ మీద క్వశ్చన్ వచ్చినా సిఆర్ఆర్ మీద క్వశ్చన్ వచ్చినా యూ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్. సో చూడండి ఫస్ట్ ఆప్షన్ చూడండి. టు మీట్ ఎస్ఎల్ఆర్ కమర్షియల్ బ్యాంక్స్ కెన్ యూజ్ క్యాష్ ఓన్లీ. సో ఎస్ఎల్ఆర్ రిజర్వ్స్ కోసం బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం క్యాష్ని మాత్రమే యూజ్ చేయాలి, వేరే అసెట్స్ మెయింటైన్ చేయకూడదు అని అంటున్నాడు. అది రైటా? రాంగ్. సిఆర్ఆర్లో మనం క్యాష్ ఫామ్లోనే మెయింటైన్ చేయాలి. ఎస్ఎల్ఆర్లో మనం గోల్డ్ కానీ ఓకేనా, లేకపోతే క్యాష్ కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ వీటన్నిటిని యూజ్ చేయొచ్చు. ఓకే. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సో వీ కెన్ ఈజీలీ ఎలిమినేట్ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి. సో నెక్స్ట్ వన్ చూడండి. ఎస్ఎల్ఆర్ ఈజ్ మెయింటైన్డ్ బై బ్యాంక్స్ విత్ దెమ్సెల్వ్స్. సో సిఆర్ఆర్ ఎక్కడ పెట్టాలి? ఆర్బీఐ దగ్గర పెట్టాలి. ఎస్ఎల్ఆర్ బ్యాంక్స్ తన దగ్గర తాము దాచుకుంటే సరిపోతుంది అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ రైటే. ఎస్ఎల్ఆర్ రిస్ట్రిక్ట్స్ ద బ్యాంక్ లెవరేజ్ ఇన్ పంపింగ్ మోర్ మనీ ఇన్ టు ద ఎకానమీ. సో ఆర్బీఐ ఏం చేస్తుంది? ఈ ఎస్ఎల్ఆర్ని లేకపోతే సిఆర్ఆర్ అనే టూల్ని యూజ్ చేసుకొని మనీ సప్లైని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఎకానమీలో మనీ సప్లైని కంట్రోల్ చేస్తుంది. ఎలా? సో మనీ సప్లైని రెడ్యూస్ చేయాలి అంటే మనం సిఆర్ఆర్ని ఎస్ఎల్ఆర్ని పెంచాలి. ఎకానమీలో మనీ సప్లై పెంచాలి అంటే మనం ఏం చేయాలి? సిఆర్ఆర్ని ఎస్ఎల్ఆర్ని తగ్గించాలి. ఓకేనా? సో ఎకానమీలో మనీని పంపింగ్ అనేది ఈ పర్టికులర్ టూల్ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. రైట్. సో స్టేట్మెంట్ 3 కూడా కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి 2 and 3 ఓన్లీ. ఓకేనా? సో ఐ హోప్ అందరూ ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా సాల్వ్ చేశారని అనుకుంటున్నాను. సో దట్స్ ఎ గుడ్ థింగ్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, కొంచెం ఫ్యాక్చువల్గా ఉంటుంది, మీకు కూడా ఈ బ్యాంకింగ్ దాంట్లో ఉపయోగపడుతుంది అనమాట. సో ఆన్ విచ్ డేట్ ఈస్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలబ్రేటెడ్? సో నథింగ్ బట్ ఎస్బీఐ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1st January, 19th June, 1st July, 15th October. సో బ్యాంకింగ్కి సంబంధించిన కొంచెం హిస్టరీ నేను మీకు చెప్తాను, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి. సో జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా? రైట్. సో మన ఇండియాలో ఫస్ట్ బ్యాంక్ ఏంటిది అసలు? మన ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ బ్యాంక్ ఏంటి? సో బ్యాంక్ నేమ్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఏంటిదమ్మా? బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఇన్ ద ఇయర్ 1770. సో ఇది కొంతకాలం వరకు రన్ అయింది. ఆ తర్వాత దీని యొక్క ఆపరేషన్స్ని ఆపేశారు. సో ఈ బ్యాంక్ అనేది సీజ్ అయిపోయిందనమాట. ఎప్పుడు? 1832లో. సో ఈ బ్యాంక్ అనేది ఇట్ సీజ్డ్ ఇట్స్ ఆపరేషన్స్. సో ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1770. ఓకే. తర్వాత ఏం జరిగిందంటే సో ప్రెసిడెన్సీస్ ఉండేవి కదా. సో 3 ఇంపార్టెంట్ ప్రెసిడెన్సీస్ ఉండేవి. ఒకటి బెంగాల్, రెండోది బాంబే, మూడవది మద్రాస్. సో ఇక్కడ మనకి ఏం జరిగిందంటే 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే. సో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసిన బ్యాంక్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ క్యాల్కటా. ఏంటిదమ్మా? బ్యాంక్ ఆఫ్ క్యాల్కటా ఇన్ ద ఇయర్ 1806. ఓకే. సో తర్వాత ఏం జరిగిందంటే ఈ బ్యాంక్ ఆఫ్ క్యాల్కటాని రీనేమ్ చేశారు. ఏం చేశారు? రీనేమ్. సో కొత్తగా పెట్టిన పేరేంటంటే బ్యాంక్ ఆఫ్ బెంగాల్. ఏంటిదమ్మా? న్యూగా పెట్టిన పేరు వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ బెంగాల్. సో ఎప్పుడు పెట్టారంటే 1809. సో 3 సంవత్సరాలకే పేరు అనేది మార్చేశారు. బ్యాంక్ ఆఫ్ కల్కట్టా 1806 and it is renamed as Bank of Bengal in the year 1809. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏం జరిగిందంటే ఇంకొక ప్రెసిడెన్సీ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ బ్యాంక్ పేరు వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ బాంబే. ఏంటిదమ్మా? బ్యాంక్ ఆఫ్ బాంబే
ఇన్ ద ఇయర్ 1840. రైట్. సో బ్యాంక్ ఆఫ్ బాంబే 1840. తర్వాత ఇంకొక ప్రెసిడెన్సీ వచ్చేసింది, ఇంకొక ప్రెసిడెన్సీ బ్యాంక్. సో ఆ బ్యాంక్ పేరు వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఏంటమ్మా? బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1843. ఓకేనా? సో ఎక్కడి వరకు క్లియరా? ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ 1770 అండ్ ఆ బ్యాంక్ని 1832లో క్లోజ్ చేసేసారు. తర్వాత మనకి 1806లో బ్యాంక్ ఆఫ్ క్యాల్కటాని ఎస్టాబ్లిష్ చేశారు. ఇదే బ్యాంక్ని 1809లో రీనేమ్ చేశారు యాజ్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్. తర్వాత ఇంకొక ప్రెసిడెన్సీ బ్యాంక్ని క్రియేట్ చేశారు, బ్యాంక్ ఆఫ్ బాంబే ఇన్ ద ఇయర్ 1840. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఇన్ ద ఇయర్ 1843. సో తర్వాత ఏం చేశారంటే ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ని అమాల్గమేషన్ చేశారు. అంటే ఏంటి? జాయిన్ చేశారు, కలిపేశారు అనమాట. సో కలిపేసి కొత్తగా ఒక బ్యాంక్ని క్రియేట్ చేశారు. సో ఆ బ్యాంక్ పేరు ఏంటంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏంటిదమ్మా? ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీన్ని ఎప్పుడు క్రియేట్ చేశారంటే ఇన్ ద ఇయర్ 1921. సో ఇవన్నీ ఫ్యాక్చువల్ డేటా. సో ఖచ్చితంగా ఉపయోగపడే ఛాన్స్ ఉందని చెప్పి ఇదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ని కలిపేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒకటి కొత్తగా క్రియేట్ చేశారు ఇన్ ద ఇయర్ 1921. సో ఈ పర్టికులర్ ఇంపీరియల్ బ్యాంక్ ఏదైతే ఉందో దీన్ని తర్వాత నేషనలైజేషన్ చేశారనమాట. ఏం చేశారు? నేషనలైజ్డ్ చేయటం అనేది జరిగింది. సో నేషనలైజేషన్ చేసిన తర్వాత ఈ బ్యాంక్ యొక్క పేరు మారిపోయిందనమాట. సో ఆ బ్యాంక్ పేరు ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇలా మన ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది క్రియేట్ అయిందనమాట. దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద క్రోనలాజికల్ ఆర్డర్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు క్రియేట్ చేశారంటే ఆన్ 1st July 1955. అండ్ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే ఇట్ వాజ్ ఇన్ ముంబై. ఎక్కడమ్మా? ముంబై. ఓకే, అర్థమైంది కదా? సో బ్యాంక్ ఆఫ్ కలకత్తా, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ మూడింటిని కలిపేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి 1921లో కొత్తగా ఒకటి క్రియేట్ చేశారు. తర్వాత ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏం చేశారంటే నేషనలైజ్డ్ చేశారు, అంటే గవర్నమెంట్ కిందకి తీసుకొచ్చేసారనమాట. సో ఇప్పుడు ఏం జరిగింది? మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా దీన్ని మార్చేశారు ఇన్ ద ఇయర్ 1955 1st July. దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ముంబై అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి 1st July. సో 1st Julyన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, ఎందుకంటే ఆ రోజు ఆ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది 1955లో. ఓకేనమ్మా? పర్ఫెక్ట్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ద ఎపెక్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫినాన్స్ ఇన్ ఇండియా ఈజ్. సో మన ఇండియాలో ఇండస్ట్రీస్కి ఫినాన్స్, నథింగ్ బట్ ఫినాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే బ్యాంక్ పేరేంటి? వాట్ ఈస్ ద ఆర్గనైజేషన్? ఓకేనా? సో మన ఇండియాలో ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండస్ట్రీస్కి క్రెడిట్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం కోసం ఒక ఆర్గనైజేషన్ని క్రియేట్ చేశారు. ఆ ఆర్గనైజేషన్ పేరేంటో అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ చూడండి. ఇట్ బి నథింగ్ బట్ ఐడిబిఐ, ఆర్బిఐ, ఐసిఐసిఐ అండ్ ఐఎఫ్సిఐ. సో మన ఇండియాలో యాక్చువల్గా కొన్ని డెవలప్మెంట్ బ్యాంక్స్ ఉంటాయి. దెర్ ఆర్ సమ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. సో అవేంటో చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సిడ్బి. సో సిడ్బి ఫుల్ ఫామ్ వచ్చేసరికి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసరికి ఎగ్జిమ్. సో ఎగ్జిమ్ స్టాండ్స్ ఫర్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసరికి నాబార్డ్. సో దీని గురించి లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం కదా. సో నాబార్డ్ ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏంటంటే ఎన్హెచ్బి. ఇట్ స్టాండ్స్ ఫర్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్. అండ్ నెక్స్ట్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసరికి ఐఎఫ్సిఐ, ఇండస్ట్రియల్ ఫినాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసరికి ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో పేరులోనే ఉంది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ. సో ఐడిబిఐని ఎందుకు క్రియేట్ చేశారంటే మన ఇండియాలో ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డెవలప్మెంట్ కోసం. సో ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఇండస్ట్రీస్కి కావాల్సిన లోన్ ఫెసిలిటీ, ఇండస్ట్రీస్కి కావాల్సిన క్యాపిటల్ అరేంజ్మెంట్ మనం ప్రొవైడ్ చేయాలి. సో అందుకని చెప్పి ఇండస్ట్రీస్కి క్రెడిట్ ఫెసిలిటీస్ని అండ్ అదర్ ఫినాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం కోసం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని క్రియేట్ చేయడం అనేది జరిగింది.
అండ్ ఈ ఇడ్బీని ఏ ఇయర్లో క్రియేట్ చేశారంటే, సో ఇది కూడా పనిలో పని నోట్ డౌన్ చేసుకోండి. సో ఇట్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద ఇయర్ 1964 ఆన్ 1st July. ఓకేనా. సో July 1st, 1964 నుంచి ఈ పర్టికులర్ ఇడ్బీ అనే బ్యాంక్ ఏదైతే ఉందో ఇది ఆపరేషన్లోకి వచ్చింది. ఓకేనా. సో ఇవన్నీ డెవలప్మెంట్ బ్యాంక్స్ అనమాట. సో నేనేం చేస్తానంటే నెక్స్ట్ క్లాస్లో సో బ్యాంకింగ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, బ్యాంకింగ్ చాప్టర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో ఏం చెప్తానంటే క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాంక్స్ చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ అది. సో జాగ్రత్తగా రాసుకోండి, నెక్స్ట్ క్లాస్ని అసలు మిస్ అవ్వకండి. సో క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాంక్స్. సో మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్ని డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాం. ఓకేనా. సో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, కమర్షియల్ బ్యాంక్స్ కానీ, ఓకే, లైక్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అని చెప్పి, లేకపోతే స్పెషలైజ్డ్ బ్యాంక్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి. సో ఇలా కొన్ని కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాం. సో వాటిలో ఒక కేటగిరీయే డెవలప్మెంట్ బ్యాంక్స్ అనమాట. సో ఇవన్నీ డెవలప్మెంట్ బ్యాంక్స్, సిడ్బీ, ఎగ్జిమ్, నాబార్డ్, ఎన్హెచ్బి, ఐఎఫ్సిఐ అండ్ ఐడిబిఐ. ఓకే, పర్ఫెక్ట్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆర్బీఐస్ ఫస్ట్ సెన్సస్ ఆఫ్ ఇండియాస్ ఫారిన్ అసెట్స్ అండ్ లయబిలిటీ యాజ్ ఆన్ 30th June 1948 రివీల్డ్ దట్ టోటల్ ఫారిన్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ 302 crores. అవుట్ ఆఫ్ ఇట్ వాట్ వాజ్ ద పర్సంటేజ్ ఆఫ్ బ్రిటిష్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా? సో క్వశ్చన్ ఏంటంటే మన ఆర్బీఐ ఏదైతే ఉందో ఇది ఒక సెన్సస్ని కండక్ట్ చేసిందనమాట ఫర్ ద ఫస్ట్ టైం. సో ఆ సెన్సస్ పేరేంటంటే ఇండియాస్ ఫారిన్ అసెట్స్ అండ్ లయబిలిటీ. ఓకేనా. మన ఇండియాలో ఫారిన్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి, సో మనకి సంబంధించిన లయబిలిటీ ఏంటి అని చెప్పి ఒక సెన్సస్ని కండక్ట్ చేసింది. సో ఎప్పుడు కండక్ట్ చేసింది? 30th June 1948. సో ఈ పర్టికులర్ సెన్సస్లో మనకి తెలిసింది ఏంటంటే మన ఇండియాలో టోటల్ ఫారిన్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందంటే 302 కోట్లు. ఓకేనా. సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసరికి 302 crores ఉంది. సో ఈ 302 crores బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన పర్సంటేజ్ ఎంత అంటే నథింగ్ బట్ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత? సో ఆప్షన్ ఏ 51%, ఆప్షన్ బి 60%, ఆప్షన్ సి 72%, ఆప్షన్ డి 91%. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి 72% అనమాట. సో ఈ 302 crores 72% వచ్చేసరికి బ్రిటిష్ ఇన్వెస్ట్మెంటే ఉంది మన ఇండియాలో యాజ్ ఏ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, రైట్. సో ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న వర్డ్ తీసేస్తే స్టేట్మెంట్స్ రైట్ అయిపోతే రాంగ్ అయిపోతాయి. సో అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ప్లీజ్ పే అటెన్షన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Small Industry Development Bank of India, nothing but SIDBI, was set up as a whole-owned subsidiary of RBI. This is statement number 1. Next one చూడండి. SIDBI has taken over the responsibility of administering small industries development funds managed by IDBI. సో ఇక్కడ SIDBI గురించి వచ్చింది కాబట్టి దీని గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో ఇందా చెప్పాను కదా మన ఇండియాలో కొన్ని డెవలప్మెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. సో దాంట్లో సిడ్బీ కూడా ఒకటి, ఎగ్జిమ్ ఉంటుంది, నాబార్డ్ ఉంటుంది, అండ్ ఇందాక మనం మాట్లాడుకున్న ఐడిబిఐ కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే బ్యాంక్ ఏంటంటే సిడ్బీ, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డెవలప్మెంట్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఓకే. సో ఫుల్ ఫామ్ వచ్చేసరికి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా. సో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1990. సో పార్లమెంట్ ఒక పర్టికులర్ యాక్ట్ని పాస్ చేసి సో ఈ పర్టికులర్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఎప్పుడు? 1990లో. సో ఈ పర్టికులర్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఓకేనా, దీన్ని క్రియేట్ చేసినప్పుడు దీన్ని వేరే బ్యాంక్ కింద ఒక సబ్సిడరీ లాగా క్రియేట్ చేశారు. ఓకేనా. సో ఆ బ్యాంక్ పేరేంటంటే ఐడిబిఐ. ఓకేనా. సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈ పర్టికులర్ బ్యాంకు కింద ఒక సబ్సిడరీ లాగా ఈ సిడ్బీని క్రియేట్ చేశారు. అంతే కదా. సో సిడ్బీలో ఈ ఎస్ని కొట్టేస్తే మనకి ఐడిబిఐఏ ఉంటుంది. ఓకే. సో ఆర్బీఐ కాదు. ఇక్కడ వాడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడంటే ఆర్బీఐకి ఒక సబ్సిడరీ లాగా అంటే దాని కింద పనిచేసే ఒక బ్యాంకు లాగా ఈ సిడ్బీని క్రియేట్ చేశారు. ఓకే, ఒక సబ్సిడరీ లాగా క్రియేట్ చేశారు అంటున్నాడు ఫస్ట్ స్టేట్మెంట్. అది రాంగ్. సో సిడ్బీని ఐడిబిఐ కింద ఒక సబ్సిడరీ లాగా క్రియేట్ చేశారనమాట ఇనీషియల్గా. ఓకే, పర్ఫెక్ట్. బట్ తర్వాత ఏం జరిగిందంటే ఈ సిడ్బీని ఐడిబిఐ నుంచి కట్ చేసేసారనమాట.
ఇక ఈ సిడ్బి అనేది ఏదైతే ఉందో ఇది ఐడిబిఐ కింద పనిచేయదు. ఓకేనా, ఐడిబిఐకి ఒక సబ్సిడరీ లాగా పనిచేయదు, ఏదో ఒక బ్రాంచ్ ఆఫీస్ లాగా ఇంకా పనిచేయదు అనమాట. సో ఎప్పటి నుంచి ఈ లింక్ని కట్ చేశారంటే ఫ్రమ్ 27th March 2000 ఇయర్ అనమాట. ఓకేనా, పర్ఫెక్ట్. సో సిడ్బి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ సిడ్బి? సో సిడ్బి ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్రొవైడ్ క్రెడిట్, నథింగ్ బట్ లోన్స్ అండ్ అదర్ ఫినాన్షియల్ సర్వీసెస్ టు హోమ్? టు ఎంఎస్ఎంఈ. సో ఎంఎస్ఎంఈ అంటే ఏంటో తెలుసు కదా, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో యాక్చువల్గా మన ఇండియాలో ఇండస్ట్రీస్ ఉంటాయి, సో కొన్ని బిగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి అండ్ కొన్ని వచ్చేసరికి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటాయి. సో అన్ఫార్చునేట్లీ మనకి ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే, సో లార్జ్ ఇండస్ట్రీస్కి కావాల్సిన క్యాపిటల్ అనేది ఈ బ్యాంక్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాయి ఈజీగా, ఎందుకంటే పెద్ద కంపెనీ వాళ్ళు కాబట్టి సో ఈజీగా కట్టేస్తారులే. ఓకేనా, సో ఏ ప్రాబ్లం లేదని చెప్పి వాళ్ళు ఎన్ని కోట్లు అడిగినా సరే ఇచ్చేస్తున్నారు. బట్ ఇప్పుడిప్పుడే కొంతమంది ఆంటర్ప్రినర్స్ అయ్యి ఏదైనా ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాలి అని చెప్పి ముందుకు వస్తుంటే వాళ్ళకి క్యాపిటల్ అనేది దక్కట్లేదు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ వాళ్ళకనమాట. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి క్యాపిటల్ అనేది, లోన్స్ అనేది దొరకట్లేదు అనమాట. సో అందుకనే ఓకేనా, సో స్పెషల్ ఫోకస్ అనేది ఎంఎస్ఎంఈ మీద పెట్టి ఈ ఎంఎస్ఎంఈస్కి లోన్ ఫెసిలిటీ అనేది క్రియేట్ చేయాలి అని చెప్పి మనం సిడ్బిని క్రియేట్ చేశాము. ఓకేనా, అందుకని పేరులో ఉంటుంది స్మాల్. సో స్మాల్ ఇండస్ట్రీస్, సో చిన్న ఇండస్ట్రీస్ని డెవలప్మెంట్ చేయడం కోసం ఒక బ్యాంక్ని క్రియేట్ చేశాం. ఎక్కడ? ఇండియాలో. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1990లో క్రియేట్ చేశారు. పార్లమెంట్ ఒక యాక్ట్ని పాస్ చేసింది, సో దాని ద్వారా ఇది క్రియేట్ అయింది. సో స్టార్టింగ్లో దీన్ని క్రియేట్ చేసినప్పుడు ఐడిబిఐకి ఒక సబ్సిడరీ లాగా పని చేయమని చెప్పి దీన్ని క్రియేట్ చేశారు. ఓకేనా, సో తర్వాత ఏం జరిగిందంటే సో ఒక 10 సంవత్సరాల వరకు ఇది దాని కిందే పనిచేసింది. ఆ తర్వాత 2000 ఇయర్ March 27th ఐడిబిఐ నుంచి ఈ సిడ్బిని రిమూవ్ చేశారనమాట, సెపరేట్ చేశారు. ఇప్పుడు సిడ్బి అనేది కొంచెం ఇండిపెండెంట్గానే వర్క్ అవుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఆడేమన్నాడంటే ఈ సిడ్బి అనేది ఏదైతే ఉందో దీన్ని ఇనీషియల్గా క్రియేట్ చేసినప్పుడు ఆర్బీఐ కింద పనిచేసేది, నథింగ్ బట్ ఆర్బీఐ యొక్క సబ్సిడరీ లాగా పనిచేసేది అంటున్నాడు. అది కరెక్ట్ కాదు, ఇక్కడ ఐడిబిఐ అని ఉంటే కరెక్ట్ అయ్యేది. ఓకేనా, సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సో సెకండ్ వన్ చూడండి. సో సిడ్బి ఏదైతే ఉందో సో ఇట్ హ్యాస్ టేకెన్ ఓవర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అడ్మినిస్టరింగ్ స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఫండ్స్ మేనేజ్డ్ బై ఐడిబిఐ. సో ఐడిబిఐ ఏదైతే ఉందో ఓకేనా, సో ఇది ఒకప్పుడు ఒక ఫండ్ని మెయింటైన్ చేసేది. ఆ ఫండ్ పేరేంటంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఫండ్స్. రైట్. సో తర్వాత ఏం జరిగిందంటే ఈ పర్టికులర్ ఫండ్ తాలూకా మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకొచ్చి సిడ్బికి ఇచ్చేశారు. ఓకే సిడ్బి, ఇక నువ్వు ఇండిపెండెంట్గా వర్క్ చేయొచ్చు. సో ఆ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని నేను మీకు అప్పగిస్తున్నాము. సో జాగ్రత్తగా రెస్పాన్సిబుల్గా యూజ్ చేయి. ఓకేనా, సో ఆ ఫండ్స్ని నువ్వేం చేస్తావంటే ఎంఎస్ఎంఈస్కి లోన్స్ని ప్రొవైడ్ చేయి. ఓకేనా, సో మన ఇండియాలో ఉన్న ఈ స్మాల్ ఇండస్ట్రీస్ని డెవలప్మెంట్ చేసే బాధ్యత నీకు ఇస్తున్నాము అని చెప్పి ఆ రెస్పాన్సిబిలిటీని సిడ్బికి ఇచ్చేశారనమాట. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. సో వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు కాబట్టి సో ఆప్షన్ బి 2 ఓన్లీ. ఓకే, రైట్. సో మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇది కూడా మానిటరీ పాలసీలోకే వస్తుంది. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా అంటే చాలా బాగుంటుంది. అందరు అటెన్షన్ పే చేసి వినండి. మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్. ఏంటిదమ్మా? మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంటి కథ మొత్తం చెప్తాను, జాగ్రత్తగా వినండి. బట్ చెప్పే ముందు ఒక చిన్న మాటమ్మా, నా రైటింగ్ కొంచెం ఈ మధ్య మరీ వర్స్ట్గా తయారైంది. దానికి గల కారణం ఏంటంటే నేను జిమ్కి వెళ్తున్నాను. ఓకే, సో రీసెంట్గా జిమ్ స్టార్ట్ చేశాను. సో బాడీ అంతా రకరకాలుగా ఉంది, చేతులాగట్లా అసలు బాగా పెయిన్స్ ఉంది. సో పెన్ హోల్డ్ చేసి రాయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఒక కొన్ని డేస్ వరకే ఇలా ఉంటుంది, తర్వాత మళ్ళీ రికవర్ అయిపోతాను. సో ఇక పెయిన్స్ అనేవి ఉండవు. సో అప్పుడు ఇంకొంచెం నీట్గా రాస్తాను. ఓకేనా, సో ప్రెజెంట్ ఈ హ్యాండ్ రైటింగ్తో అడ్జస్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. సో మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ అంటే ఏంటి చెప్తాను చూడండి. సో మనకి ఏం జరిగిందంటే 2002 నుంచి ఫ్రమ్ ద ఇయర్ 2002 నుంచి మన ఇండియన్ మార్కెట్లోకి విపరీతంగా ఫారిన్ కరెన్సీ అనేది రావడం స్టార్ట్ అయింది. ఎందుకంటే మనం 1990లో ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చాం. సో మన యొక్క మార్కెట్ని ఓపెన్ చేసాం. సో ఎక్కువగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని మనం యాక్సెప్ట్ చేసాం. సో ఎల్పిజి రిఫార్మ్స్ తెలుసు కదా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. లిబరలైజేషన్ అంటే ఏంటి?
మనం గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ని తగ్గించుకోవడం. ఒకప్పుడు ప్రతి దాంట్లో గవర్నమెంట్ వేలు పెట్టేది. ఓకేనా, లైసెన్స్ రాజు వ్యవస్థ అని చెప్పి పిలిచేవాళ్ళు. అంటే ఏం చేసేవాళ్ళు అంటే ఎవరైనా కంపెనీ పెట్టాలన్నా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఓకే, చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. సో అవన్నీ క్లియర్ అయిన తర్వాతే కంపెనీని పెట్టాలి. సో ప్రొడక్షన్ ఇంతే చేయాలి, ఇంతకంటే ఎక్కువ చేయకూడదు. ఎక్కువ నువ్వు ప్రొడ్యూస్ చేసావు అనుకోండి, గవర్నమెంట్ నీ మీద ఫైన్ వేసేస్తుంది. ఓకేనా, సో ఏ గూడ్స్ని నువ్వు ప్రొడ్యూస్ చేయాలి, ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఓకేనా, సో ఏ ప్రైస్కి నువ్వు అమ్మాలి, ఏ ఆడియన్స్కి నథింగ్ బట్ ఏ కస్టమర్స్కి నువ్వు అమ్మాలి, ఇదంతా గవర్నమెంటే డిసైడ్ చేసేది. అంటే గవర్నమెంట్ ఎక్కువగా కంట్రోల్ చేసేసేది అనమాట. ఓకేనా, ఎక్కువగా రెగ్యులేట్ చేసేది. సో దాని ద్వారా మన ఇండియాలో కొంచెం గ్రోత్ అనేది తగ్గింది. సో దీన్ని తగ్గించడం కోసం లిబరలైజేషన్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. అంటే గవర్నమెంట్ తన యొక్క ప్రెజెన్స్ని తగ్గించుకోవాలి. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ లిబరలైజేషన్. నెక్స్ట్ ప్రైవేటైజేషన్. సో గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని అండర్ వర్కింగ్ లేకపోతే ఎక్కువ ప్రాఫిట్స్ లేకుండా లాస్ మేకింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, పిఎస్యూస్. సో వాటిని ప్రైవేటైజేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకేనా, ఎందుకంటే లాస్ మేకింగ్ కంపెనీస్ పెట్టుకొని సో బడ్జెట్లో నుంచి దానికి మళ్ళీ అమౌంట్ అలొకేట్ చేసి అది మళ్ళీ లాస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో మళ్ళీ డబ్బులు అలొకేట్ చేసి ఏం ఉపయోగం? ఓకేనా, ఆ డబ్బులు ఏదో వేరే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఇంకా ప్రాఫిట్స్ కానీ అసెట్స్ కానీ క్రియేట్ అవుతాయి కదా. సో అందుకని లాస్ మేకింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్వి అవి ప్రైవేటైజేషన్ చేయడం స్టార్ట్ చేశారు. సో వీ కాల్ ఇట్ యాజ్ ప్రైవేటైజేషన్. నెక్స్ట్ గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ అంటే ఏంటంటే మన యొక్క మార్కెట్ని ఓపెన్ చేయాలి. ఒకప్పుడు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఫారినర్కి చాలా కష్టాలు అనమాట. అంటే ఎక్కువ అలవెన్స్ అనేది ఉండదు. అంటే ఒక పర్టికులర్ సెక్టర్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ పర్సంటేజ్ వరకే అలవెన్స్ అనేది ఉండేది. సో తర్వాత మనకేం జరిగిందంటే 1990లో ఈ పర్టికులర్ బీఓపీ క్రైసిస్ వచ్చిన తర్వాత ఈ ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మనకేం చెప్పారంటే, బాబు మీ మార్కెట్ని ఓపెన్ చేయండి, ఆ పర్టికులర్ స్ట్రిక్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం తగ్గించండి, ఓకేనా, ఆ పర్సంటేజెస్ని పెంచండి. ఒకప్పుడు జస్ట్ ఒక 10%, 20%, 30, 40, 50 వరకే ఉండేది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ అనమాట. సో దాన్ని ఇప్పుడు పెంచండి, 70%కి తీసుకెళ్ళండి, లేకపోతే 76. ఓకే, సో ఇలా పెంచండి అంటే అప్పుడు మనం ఏం చేసామంటే ఓకే అని చెప్పి మన మార్కెట్ని ఓపెన్ చేసాం, ఎక్కువగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేస్తున్నాం. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా ఫారినర్ వచ్చి మన ఇండియాలో ఉన్న కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. వాడు ఏం చేస్తాడు, డాలర్లు పట్టుకొని వస్తాడు, సూట్ కేసులో వస్తాడు, కంపెనీని చూస్తాడు, మొత్తం ఓకే డన్, నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అంటాడు, ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. చక్కగా ఆ కంపెనీని వీడు కూడా ఏం చేస్తాడంటే ఇన్వాల్వ్ అయ్యి ఇంకా బాగా ప్రాఫిట్స్ వచ్చేలాగా పనిచేస్తాడు అనమాట. సో ఇప్పుడు ఏమైంది, మన మార్కెట్లోకి డాలర్లు రావటం స్టార్ట్ అయింది, మన ఇండియాలోకి డాలర్లు రావటం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఒకప్పుడు మన ఇండియాలో డాలర్స్ చాలా తక్కువగా ఉండేవి. సో డాలర్స్ తక్కువగా ఉండటం వల్ల మన యొక్క రూపీ అనేది డెప్రిషియేట్ అయ్యేది. ఓకేనా, అంటే $1 = 60 రూపీస్ ఉండేది కాస్త 70 రూపీస్కి పడిపోయింది అనమాట. ఓకేనా, $1 = 70 రూపీస్కి పడిపోయింది. తర్వాత ఏం జరిగింది, ఎల్పిజి రిఫార్మ్స్ వల్ల సో మన ఇండియాలో ఈ డాలర్స్ అనేవి పెరిగినాయి అనమాట. ఓకే, సో మన ఇండియాలో డాలర్స్ అనేవి పెరిగాయి. సో ఒకప్పుడు డాలర్స్ సరిగ్గా ఉండేవి కాదు కాబట్టి దానికి డిమాండ్ ఎక్కువగా ఉండేది. సో డిమాండ్ దానికి ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని కొనడానికి మనం రూపీస్ని యూజ్ చేస్తాం కాబట్టి సో మనకు రూపీ వాల్యూ అనేది ఇంతకుముందు పడిపోయేది. ఇప్పుడు డాలర్స్ పెరిగాయి. సో డాలర్స్ పెరిగాయి అనుకోండి, నథింగ్ బట్ సప్లై పెరిగింది అనుకోండి, డిమాండ్ అలాగే ఉందనుకోండి, సో ఏమవుతుంది, ఆటోమేటిక్గా దాని యొక్క ప్రైస్ అనేది తగ్గుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది, $1 = 60 రూపీస్కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఏమైంది, మన యొక్క ఇండియన్ కరెన్సీ నథింగ్ బట్ రూపీ ఏదైతే ఉందో ఇది అప్రిషియేట్ అయ్యింది. డాలర్స్ తక్కువ ఉన్నప్పుడు మన డొమెస్టిక్ కరెన్సీ డెప్రిషియేట్ అయింది. డాలర్స్ మన ఇండియాలో బాగా అవైలబుల్గా ఉన్నప్పుడు మన ఇండియన్ కరెన్సీ డాలర్కి ఎగనెస్ట్గా అప్రిషియేట్ అయిందనమాట. మన యొక్క వాల్యూ అనేది పెరిగింది. ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది ఎక్స్పోర్టర్స్కి నెగిటివ్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దెమ్. ఎందుకంటే ఒకప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ ఒక గూడిని ఎక్స్పోర్ట్ చేస్తే యూఎస్ఏ వాడు మనకి $1 పే చేశాడు అనుకోండి. ఈ $1ని తీసుకొచ్చి మనోడు ఇండియన్ మార్కెట్లో మార్చుకుంటే 70 రూపాయలు వచ్చేవి. బట్ ఇప్పుడు ఏమైంది, మన యొక్క వాల్యూ అనేది పెరిగింది, రూపీ వాల్యూ అనేది పెరిగింది. సో ఇప్పుడు ఏమైంది, వీడు ఈ డాలర్ని తీసుకొని వచ్చి మన ఇండియన్ మార్కెట్లో మార్చుకుంటే వీటికి కేవలం 60 రూపాయలే వచ్చేవి. సో వీడికి 10 రూపాయలు లాస్ అనమాట. ఓకేనా, సో ఎక్స్పోర్టర్స్కి ఈ సిచ్యువేషన్ మంచిది కాదు. ఎక్స్పోర్టర్స్కి రూపీ అనేది డెప్రిషియేట్ అవుతూనే ఉండాలి. సో అప్పుడే ఎక్కువ లాభాలు వస్తాయి. సో ఆ లాభాల కోసం ఇంకా ఎక్కువ మంది ఎక్స్పోర్ట్ చేయడానికి ఇష్టపడతారు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఏం చేసిందంటే ఆర్బీఐ
ఓకే, మనం మార్కెట్ని ఓపెన్ చేసాం, డాలర్స్ బాగా వచ్చేస్తున్నాయి. సో డాలర్స్ మన మార్కెట్లో ఎక్కువగా అవైలబుల్గా ఉండటం ద్వారా మన రూపీ వాల్యూ బాగా ఎప్రిషియేట్ అవుతుంది. సో రూపీ వాల్యూ ఎప్రిషియేట్ అయిపోతే ఎక్స్పోర్టర్స్కి మంచిది కాదు. సో ఇంతకుముందు వచ్చేంత ప్రాఫిట్స్ వాళ్ళకి రావు. సో దిస్ ఈజ్ నాట్ గుడ్ అని చెప్పి ఆర్బీఐ ఏం చేసిందంటే ఈ మార్కెట్లో ఉన్న డాలర్స్ని పర్చేజ్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట, కొనడం స్టార్ట్ చేసింది. ఓకేనా, మార్కెట్లో ఉన్న డాలర్స్ని పర్చేజ్ చేయడం స్టార్ట్ చేసింది. సో జాగ్రత్తగా వినండి. సో హీ ఈజ్ శక్తికాంత దాస్. సో ఇతను మన శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్. సో మనోడి చేతిలో ఒక సూట్ కేసు ఉందనమాట. సూట్ కేసులు ఏముంటాయి? రూపీస్ ఉంటాయి. సో మార్కెట్లోకి వచ్చాడు, కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. మనోడు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడనమాట. సో ఎవరి దగ్గర అయితే డాలర్స్ ఉన్నాయో రండి, నేను కొంటాను. సో నా దగ్గర రూపీస్ ఉన్నాయి, నేను ఇస్తాను అని చెప్పి సో అందరూ వచ్చారు, డాలర్స్ అమ్మటం స్టార్ట్ చేశారు. సో మనోడు ఏం చేశాడు? మార్కెట్లో ఉన్న డాలర్స్ని లాగేశాడు అండ్ సూట్ కేసులో తీసుకొచ్చిన ఈ క్రోర్స్ ఆఫ్ మనీ, సమ్ క్రోర్స్ ఆఫ్ మనీని ప్రజలకి ఇచ్చేశాడు అనమాట. సో డాలర్స్ తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. మన శక్తికాంత దాసు ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. పడుకునేటప్పుడు ఒక కల వచ్చింది. ఏంటిది? దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నాయన శక్తికాంత దాసు, మార్కెట్లోకి వెళ్ళావు, సో చక్కగా స్టైల్గా కుర్చీ వేసుకొని కూర్చున్నావు, సూట్ కేసులో రూపాయలు తీసుకొని వెళ్ళావు, డాలర్లు కొనుక్కొని వచ్చావు, బాగానే ఉంది. నువ్వేం చేసావో తెలుసా అంటే, నేనేం చేశాను దేవుడా అంటాడు. నువ్వు మనీ సప్లై పెంచావు నాయన. మనీ సప్లై పెంచాను. అదేంటి? అవును, నువ్వు కొత్తగా ఎడిషనల్గా నీ దగ్గర ఓకేనా ఆర్బీఐ ప్రింట్ చేసిన కరెన్సీని తీసుకొని వెళ్ళి డాలర్స్ని కొన్నావు. నీకు మార్కెట్లో ఉన్న డాలర్స్ అన్నీ నీ దగ్గరికి వచ్చేసాయి, బాగానే ఉంది. నువ్వు ఎడిషనల్గా డబ్బులు ఇప్పుడు మార్కెట్లోకి పంప్ చేసావు. సో నువ్వు ఇలా పంప్ చేయడం ద్వారా ఏమైంది? మనీ సప్లై పెరిగింది. మరి మనీ సప్లై పెరిగితే ఏమైంది శక్తికాంత అని చెప్పి దేవుడు అడిగాడు. మనీ సప్లై పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరిగిద్ది, ఇన్ఫ్లేషన్ పెరిగితే ప్రైజెస్ పెరుగుతాయి, ప్రైజెస్ పెరిగితే కామన్ మ్యాన్ సఫర్ అవుతాడు. అర్రర్రర్రర్లే, ఈ పాయింట్ నేను మర్చిపోయానే అని చెప్పి శక్తికాంత దాసు దబేలమని నిద్ర లెగుస్తాడనమాట. అబ్బా ఎంత పని అయిపోయిందని చెప్పి వెంటనే శక్తికాంత దాస్ ఏం చేస్తారో తెలుసా? నెక్స్ట్ డే మళ్ళీ మార్కెట్లోకి వచ్చేసి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్ముతాడు. ఓకేనా, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్ముతాడు. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మి సో మనోడు ఇంతకుముందు మార్కెట్లోకి ఎక్సెస్గా పంప్ చేసిన ఈ మనీ సప్లై ఏదైతే ఉందో, ఆ రూపీస్ ఏదైతే ఉందో వాటిని మళ్ళీ లాగేస్తాడనమాట. చూసావు ఎలా ఉందో ఆట? చాలా బాగుంటాయి ఇలా కాన్సెప్ట్స్ అనేవి. మనం ఇలా తెలుసుకోవాలి, ఏదో బట్టి పట్టడం కాదు. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేశాడు ఇక్కడ శక్తికాంత దాసు? మార్కెట్ని స్టెబిలైజ్ చేశాడు. ఏం చేశాడు? స్టెబిలైజ్ చేశాడు. డాలర్స్ ఎక్కువగా పెరిగిపోయి రూపీ అప్రిషియేట్ అయిపోయి ఎక్స్పోర్టర్స్ నష్టపోతుంటే శక్తికాంత దాస్ మార్కెట్లోకి వచ్చి డాలర్స్ని కొనేసి వెళ్ళిపోయాడు. సో డాలర్స్ని కొన్నప్పుడు ఎక్కువగా మనీ సప్లై పెరిగిపోయింది, ఎందుకంటే రూపీస్ పెట్టి కొంటాడు కాబట్టి. ఆ రూపీస్ ఇప్పుడు ఎడిషనల్గా మార్కెట్లోకి యాడ్ అయ్యాయి. సో మనీ సప్లై పెరిగిపోతే మళ్ళీ మనకి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం మళ్ళీ శక్తికాంత దాస్ ఏం చేస్తాడంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని తీసుకొచ్చి అమ్ముతాడు. సో ప్రజలు ఇంతకుముందు వాళ్ళ చేతిలోకి వచ్చిన డబ్బులు తీసుకుని వచ్చి ఓకేనా ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంటారు. సో వాళ్ళ దగ్గర ఉన్న ఈ రూపీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు శక్తికాంత దాస్కి వెళ్ళిపోతాయి. సో శక్తికాంత దాస్ ఏం చేశాడో తెలుసా? డాలర్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. తను స్టార్టింగ్లో ఎడిషనల్గా తీసుకొచ్చిన రూపీస్ని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. ఓకేనా. సో డాలర్స్ ఎక్కువగా పెరిగిపోకుండా అండ్ మనీ సప్లై రూపీస్ కూడా ఎక్కువగా పెరిగిపోకుండా స్టెబిలైజ్ చేశాడు. దేన్ని స్టెబిలైజ్ చేశాడు? మార్కెట్ని స్టెబిలైజ్ చేశాడు. అందుకని దీన్ని మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా. సో దీన్నే స్టెరిలైజేషన్ అని చెప్పి కూడా పిలుస్తాం. ఏంటిది? స్టెరిలైజేషన్. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ఎకానమీ. సో ఇలా డీల్ చేసే ఫ్యాకల్టీ మీకు దక్కాలి. ఓకేనా. సో ఇలాగే ఏ కాన్సెప్ట్ అయినా సరే బయట వాళ్ళు నీట్గా చెప్తారనుకుంటే హ్యాపీగా జాయిన్ అయిపోండి, నో ప్రాబ్లం. నా దగ్గరే జాయిన్ అవ్వాలి ఓకేనా, నేనే బాగా చెప్తానని చెప్పి నేను చెప్పను. బట్ ఇలా అయితే చెప్పట్లా. ఓకే, మన తెలుగు రాష్ట్రాల్లో ఓకే. సో ఇలా కాన్సెప్ట్ని అర్థమయ్యే విధంగా ఈజీగా గుర్తుండిపోయేలాగా ఎవరూ చెప్పట్లేదు. కావాలనుకుంటే మీరు జాయిన్ అవ్వండి. చాలామంది చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి నమ్మేసి అక్కడంతా ఫ్యాక్చువల్ డేటానే ఉంది, బట్టి పట్టే విధంగా ఉంది అని చెప్పి వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వచ్చి తీసుకుంటున్నారు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మెసేజెస్ వాట్సాప్లో వస్తున్నాయి. అవన్నీ నేను నెక్స్ట్ సెషన్లో పెడతాను. ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీశాను. సో వాళ్ళకి ఒక మాట చెప్పాలి. సో ఎందుకంటే ఇది ప్రైవసీ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి సో వాళ్ళ మాట చెప్పి మేము ఫీడ్బ్యాక్స్ లాగా యూజ్ చేసుకుంటాం. సో వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ వాళ్ళ పేర్లు కానీ మొత్తం తీసేసి జస్ట్ వాళ్ళు పెట్టిన మెసేజ్ మాత్రమే క్రాప్ చేసి మీకు పెడతాం. ఎందుకంటే ఇటువంటి మంచి కంటెంట్ మీరు మిస్ చేయకూడదు. ఓకేనా.
సో ఏంటంటే ఇప్పుడు రేపు రియలైజ్ అయిన తర్వాత, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇలా వెంకట్ సార్ డీల్ చేసిన క్లాసెస్ నుంచి, సో కాన్సెప్ట్స్ నుంచి మంచి మంచి క్వశ్చన్స్ వచ్చాయి, సో ఆన్సర్ చేయగలిగామని చెప్పి కొంతమంది చెప్పారనుకోండి, జాయిన్ అవ్వని వాళ్ళకి కొంతమంది అది గిల్ట్ ఫీలింగ్ అయిపోతుంది. అదొద్దు, ఓకేనా? సో మనకి ఎక్కువగా టైం కూడా లేదు. సో ప్రెజెంట్ ఆఫర్ నడుస్తుంది, మర్చిపోయా, ఉగాది ఆఫర్ నడుస్తుంది కాబట్టి జస్ట్ 800 ఇండియన్ ఎకానమీ. కావాలనుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా తీసుకోవచ్చు, అది కూడా 800. సో ఈ ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోమాకండి. కేవలం 5th ఏప్రిల్ నుంచి 9th ఏప్రిల్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది, ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్. సో ఒక కొత్త కాన్సెప్ట్ కూడా ఈ సెషన్లో నేను మీకు చెప్పాను. దట్స్ ఇట్. సో దీంతో ఈ రోజు ఒక సెషన్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి సెషన్స్ మీరు నా నుంచి ఇంకా ఎక్కువగా కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఓకేనా? డన్. సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.